అందరికీ నమస్కారం. కొత్తగా నాటిన మందారం ఇంకా చామంతి మొక్కలు పూలు పూయడం మొదలుపెట్టాయి. నేను వీటికి తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, నాటుకునేటప్పుడు ఎలాంటి కేర్ తీసుకున్నానో వాటి గురించి వీడియోస్ నేను డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే అవి చూస్తేనే మీకు కంప్లీట్గా అర్థమవుతాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ మందారం మొక్క నేను రీసెంట్గా నాటుకున్నాను. నాటుకునేటప్పుడు కూడా ఎలాంటి కేర్ తీసుకున్నానో కూడా వీడియో ఉంది, ఒకసారి చూడండి. వేర్లతో సహా మొత్తం తీసి జాగ్రత్తగా నాటుకున్నానండి. ఎందుకంటే వాటికి ఒక చిన్న బాస్కెట్ ఉండింది. వాటిని తీసిన తర్వాత నేను ఈ మొక్క నాటుకున్నాను. కొంచెం మొక్క పాపం ఇబ్బంది పడిపోయింది, కొంచెం వాడిపోయినట్టుగా అయింది. అయినా కూడా చక్కగా కోలుకుంది. చూసారు కదా, నేను ఎటువంటి ఫర్టిలైజర్ ఇవ్వలేదు, ఎటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వలేదండి. వాటిని కొన్ని రోజుల పాటు అలానే వదిలేశాను, కొంచెం టైం ఇచ్చాను. అవి మెల్లిగా కోలుకున్నాయి. ఇప్పుడు మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి, పువ్వులు కూడా పోస్తున్నాయి. సాయిల్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. వాటర్ విషయంలో అయితే ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడైనా సరే సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇస్తూ ఉండండి. ఎక్కువగా వాటర్ ఇస్తేనే వీటికి ప్రాబ్లం అవుతుంది. సన్లైట్ కూడా చాలా అవసరం, లేదంటే ఇవి పూలు పూయడం ఆపేస్తాయి. అంతేకాకుండా మీరు ఎన్ని రకాల ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా సన్లైట్ లేకపోతే మాత్రం మొక్క అనేది బ్రతకదు, పూలు కూడా పుయ్యవు. ఈ విషయం మాత్రం మర్చిపోకండి. వీటికి రాబోయే సీజన్లో నేను ఎలాంటి ఫర్టిలైజర్ ఇస్తాను, ఎలాంటి పెస్టిసైడ్ ఇస్తానో కూడా మీకు నేను చెప్తాను. ఇంతవరకు కూడా వీటికి ఎటువంటి సాలిడ్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వలేదు, ఎందుకంటే కొత్త మొక్క కదా. పాత ఫర్టిలైజర్ ఇవి చక్కగా వాడుకున్నాయి, మొగ్గలు వస్తున్నాయి, పువ్వులు కూడా పూస్తున్నాయి. ఇంక ఇది చక్కగా కోలుకుంది, పువ్వులు పోవడం మొదలుపెట్టింది. కాబట్టి ఇంకా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, సాలిడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. అవి ఏమేమి ఇవ్వాలో కూడా మీకు నేను ఫ్యూచర్ వీడియోస్లో తప్పకుండా షేర్ చేస్తాను. రీసెంట్గానే చామంతి మొక్కను కూడా నేను నాటుకున్నాను. వాటి గురించి కూడా వీడియోలు ఉన్నాయి, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నాటుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా అందులో చెప్పాను. అలా జాగ్రత్తలు తీసుకుంటేనే మొక్కలు బ్రతుకుతాయండి. డైరెక్ట్గా తీసుకొచ్చేసి నాటకూడదు. మట్టి దగ్గర నుంచి, వాటర్ దగ్గర నుంచి, సన్లైట్ వరకు ప్రతిదీ కూడా మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అది ఒకసారి బ్రతికిన తర్వాత మనము వాటికి రెగ్యులర్గా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇంకా సాలిడ్ ఫర్టిలైజర్స్, అవసరమైనప్పుడు పెస్టిసైడ్స్ ఇస్తే చాలు. ఆపకుండా కూడా పూలు పూస్తూ ఉంటాయి అన్నమాట. నాటుకునేటప్పుడు చాలామంది మొక్కలు చనిపోతున్నాయండి అంటున్నారు కదా. మీరు నాటేటప్పుడు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. చూశారు కదా, చామంతి మొక్క చక్కగా కోలుకొని పువ్వులు కూడా పూయడం మొదలుపెట్టేసింది కదా. ఇప్పుడు వీటికి రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, అలాగే పెస్టిసైడ్స్ కూడా ఇవ్వాలి. కొత్తగా పూల మొక్కలు తెచ్చుకొని పెంచుకున్న వాళ్ళైతే వాటి గురించి డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా సరే అర్థం కాలేదు, డౌట్స్ ఉన్నాయంటే మాత్రం నన్ను అడగండి. వీలైనంత వరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేస్తాను. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.